ప్రార్థన చేస్తాము. ప్రేమల పరలోకపు తండ్రి, సర్వభౌమాధికారి అయిన మహారాజా, దేవుడయ్యండి మానవాళి యొక్క రక్షణ కొరకై మానవుడుగా ఆకారముందు మనుషుడిగా పుట్టి మానవాళి పాపక్షమాపణ నిమిత్తమై శిలువ మరణానికి శిలువకెక్కి శిలువలో చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించి మూడో దినాన పునరుద్ధానుడై తిరిగి లేచినందుకై నీకు ఎంతో వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు కార్చిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం ద్వారా, నిర్దోషమైన రక్తం ద్వారా మానవాళి పాప క్షమాపణ కొరకై మీరు చిందించినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. మీ ఏర్పాట్లను వారిని మీరు రక్షించుకొని సమకూర్చుకొని నిత్యత్వం కొరకై మీరు సిద్ధపరుస్తుందికై మీ స్తోత్రం. మీ అనాది సంకల్పాన్ని బట్టి వందనాలు. జగత్ పునాది వేయబడుకొనిపై ఈ ప్రాంతంలో మీరు ఏర్పరచుకునే నీ ప్రజలను బట్టి వందనాలు. పెద్దలనిచ్చి, సేవకులనిచ్చి, పరిచారకులనిచ్చి ఈ సంఘాన్ని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ మలుస్తున్నందుకై వందనాలు. నీ దయా సంకల్పం నిర్ణయంతని బట్టి స్తోత్రం. నిత్య ఆశీర్వాదానికి వారసులుగా చేశారు. కృతజ్ఞతలు. ఘనమైన మహాప్రభు, తిరిగి మే మాసంలో మీరు దయగలిగి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభుదినం కొరకై వేలాది స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ఆరాధించి ఘనపరిచి మహిమపరిచి నిమిత్తమై చేరాలని బిడలు పెట్టి వందనాలయ్యా. ఇంకా సిద్ధపడుతున్న వారిని, మార్గంలో ఉన్న వారిని తీసుకురండి. లక్ష్యంగా ఉండకుండా కాపాడండి. అనారోగ్యంగా ఉండి వారి దేహం వారికి సహకరించకపోతే వారికి చేయూతివ్వండి. దయగల మహాప్రభు, తిరిగి అన్నీ బాగుండి ఎవరు లక్ష్యంగా ఉండకుండా కాపాడండి. వారి చేయి పట్టుకొని నడిపించండి. గడిచిన వారం పరిచర్యలో మీరు తోడ్పడితే ఈ ముందున్న వారం పరిచర్య కూడా మాకు ఎంతో దీవించి ఆస్వాదించండి. ఘనమైన తండ్రి, మీ నామని ఘనత మహిమ ప్రభావాలు పొందమని సేవకులు, వాక్యోపదేశకులు, పరిచారకులు, విశ్వాసులు ఆయా స్థలాలు వెళ్ళి నేను ఆరాధించుతుండగా దీవించి ఆస్వాదించండి. వారి మధ్యకు మా మధ్యకు దిగిరము. మా అందరి ఆరాధనలు, ప్రార్థనలు, మా అర్పణలో మీరు అంగీకరించండి. దీవెన, ఆశీర్వాదం, ఆత్మ సంబంధం, పర సంబంధంగా దీవించి ఆశ్రయించండి. తండ్రి, ఎటువంటి యూట్యూబ్లో వింటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చి మేలు చేయండి. స్థానిక సంఘమును బట్టి వందనాలు. క్రైస్తవ సమాజాన్ని బట్టి వందనాలు. పాలకులు, అధికార నాయకులు అనేకులను కాపాడు. ఉదయకాలం చిన్నలు, వృద్ధులు, యవనస్తులు, మధ్య వయసు వినాలు మీ ఏర్పాట్లను వారు తీసుకురండి. తీవ్రమైన ఎండలు ఉన్నాయని వేడి వడగాలు ఒక్కటి నుండి కాపాడండి. ప్రతి బిడ్డను, ప్రతి ప్రాణిని మీరు కాపాడి దయ చూపినైనా మీ దయను కోరుకుంటా ఉన్నాను. ఎంతో నమ్మకమైన దేవుడు. యువన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. చదువుతున్న విద్యార్థులు ప్రభు వారి సహాయం చేయండి. ఉన్నతమైన విద్య చదివేదానికి సహాయం చేయండి. సమాజాన్ని, కుటుంబానికి మీకును ఉపయోగపడే ప్రజలుగా, పిల్లలుగా, యువన బిడ్డలుగా సిద్ధపరచండి. వివాహం విడిపోయిన కుటుంబాలకు ఐక్యపరచండి. వివాహం కలిగిన బిడ్డలకు మంచి భాగస్వాములు ఇవ్వండి. నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగం ఇవ్వండి. సంతులైన వారికి హృదయ కోరికలు తీర్చండి. గర్భవతి బిడ్డలు, బాలింతులైన వారిని కనికరించండి. విధంగా మీ దయను కోరుకుంటా ఉన్నాం. ఉదయకాల సమయం మాకెంతో ఆశీర్వదించి మీ నామని ఘనత మహిమ ప్రభావాలు పొందిన స్థితి చెల్లిస్తూ నిన్ను, నీ ఇంటిని ప్రేమించే వారుగా సిద్ధపరచండి. ఆసక్తి, అత్యాసక్తి పరులను సిద్ధపరచండి. మీ వనంలో, మీ తోటలో పనిచేయట కొరకై సంపూర్ణ యాజకులను మీరు లేవనెత్తండి. దేవా, మీ ఏర్పాటు, మీ ఉన్నత ఉద్దేశం నెరవేర్చండి. ఎప్పుడైనా పరిచయంతో దీవించండి, ఆస్వాదించండి. మిగతా డినామినేషన్లను కూడా కాపాడండి. క్రైస్తవ సమాజం అంతటి దీవించండి. అధికారుల, నాయకులు, పాలకులు అనేకులను దీవించండి. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, తెగులు అన్నిటి నుండి తప్పించండి. మహారాజా, మీకు ఎంతో వందనాలు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. సమయం మాకెంతో దీవించి ఆశ్రయించి మీ నామని ఘనత మహిమ ప్రభావాలు పొందమని స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. భజింపరండి ప్రభు యేసుని 215. ఇంకో పుస్తకంలో 213. ఈ పుస్తకంలో 215
ఇంకో పుస్తకంలో 213 భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి పాప క్షమాపణ మనకిచ్చెను మనల విమోచించే రక్తముతో పాప క్షమాపణ మనకిచ్చెను మనల విమోచించే రక్తముతో జయము జయము మన ప్రభుకే జయము జయము మన ప్రభుకే భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి ఆత్మ మందిర ప్రత్యక్షతన సఖ్యను నేత్రము తెరచెను యేసుని చూడా ఆత్మ మందిర ప్రత్యక్షతన సఖ్యను నేత్రము తెరచెను యేసుని చూడా ఆశ్చర్యకరుడు సదాకాలము ఆశ్చర్యకరుడు సదాకాలము భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి ఘనత పొందా సదా రాజ్యమునిచే స్వాస్థ్యము పొందా వరసులమైతేమి ఘనత పొందా సదా రాజ్యమునిచే స్వాస్థ్యము పొందా వరసులమైతేమి హోసన్నా హోసన్నా విజయునికి హోసన్నా హోసన్నా విజయునికి భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి జగమును జయించే జీవితము నిచ్చే సిలువ శక్తిచే మనలను కాచెగా జగమును జయించే జీవితము నిచ్చే సిలువ శక్తిచే మనలను
యేసు ప్రభు నీ ముఖ దర్శనము 222. ఇంకో పుస్తకంలో 220 222. ఇంకో పుస్తకంలో 220. యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభుని ముఖ దర్శనము నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము. నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను సమీపించు వారే మాత్రము. ఆకలి గొన్నరిలా ఆదర్శుడా, ఆకలి గొన్నరిలా ఆదర్శుడా. యేసు ప్రభుని ముఖ దర్శనము ఆశను తీర్చుకొందును, ఆశను తీర్చుకొందును. నీ మందిర సమృద్ధి వలన, నీ మందిర సమృద్ధి వలన నామదినెప్పుడు తృప్తి పొందితిని, నామదినెప్పుడు తృప్తి పొందితిని. ఆనంద జలమును తాగించుచున్నాను, ఆనంద జలమును తాగించుచున్నాను. యేసు ప్రభుని ముఖ దర్శనము ఆశను నీవే నాకు దేవపు మార్గము, నీవే నాకు దేవపు మార్గము. నీ సన్నిధిని పూర్ణానందము, నీ సన్నిధిని పూర్ణానందము. కలదని నిన్ను బలపరచును, కలదని నిన్ను బలపరచును. యేసు ప్రభుని ముఖ దర్శనము ఆశను తీర్చుకొందును, ఆశను తీర్చుకొందును. ఆశతో నిండిన నా ప్రాణమును, ఆశతో నిండిన నా ప్రాణమును. ఆకలి గొనిన నాదు ఆత్మను, ఆకలి గొనిన నాదు ఆత్మను. మేలుతో నీవు తృప్తి పరచి, మేలుతో నీవు తృప్తి పరచి. యేసు ప్రభుని ముఖ దర్శనము ఆశను తీర్చుకొందును, ఆశను తీర్చుకొందును. నీ సంతోషము నాకు సగితేవే, నీ సంతోషము నాకు సగితేవే. నా సంతోషము పరిపూర్ణముగా, నా సంతోషము పరిపూర్ణముగా. కావలయున్నని కోరిన ప్రభు
హల్లెలూయా పాటను పాడెద ప్రభు, హల్లెలూయా పాటను పాడెద ప్రభు, యేసు ప్రభుని పాడేద దేవా నీ కృపలు 228. ఇంకో పుస్తకంలో 226. చివరిగా 228. ఇంకో పుస్తకంలో 226. పాడేద దేవా నీ కృపలన్ నూతన గీతముతన్
ప్రభుని ఆరాధించకముందు కొన్ని నిమిషాలు దేవుని వాక్యము విందాము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుండి ఎజ్రా గ్రంథము, దేవుని వాక్యంలో నుండి ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము దయతో 27-28 వచనాలు. అందరం కలిసి చదువుదాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 27-28 వచనాలు. దయతో అందరం కలిసి చదువుదామా? నాతో పాటు చదవండి. యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చుతున్నా. ప్రార్థన చేసుకుందాము. మోకరించండి, కళ్ళు మూసుకోండి. పరలోకపు తండ్రి, వందనములు, స్తోత్రములు. ఈ సమయంలో పాటల ద్వారా నిన్ను మహిమపరుస్తుమి, అందుని బట్టి వందనాలు. కొద్ది సమయం మాకెంతో ఆశీర్వదించండి. రాగలని బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా అశ్రద్ధగా ఉన్న వారితో మీరు మాట్లాడండి. నీ దయని బట్టి వందనాలు. వాళ్ళ బతుకులు మార్చండి. వాళ్ళు ఒకవేళ అనారోగ్యంగా ఉంటే వారిని మీ సొంత సమయంలో బాగు చేయండి. ఆసక్తిపరులను, ఆత్మీయులను, శ్రద్ధ కలిగిన వారిని, భయం కలిగిన వారిని, భక్తి కలిగిన వారిని సమయానికంటే ముందే తీసుకొచ్చారు, సమయానికి తీసుకొచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రం. నీ బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి, నిండారుగా ఆశీర్వదించండి. తుదమరకు వాళ్ళ ఆసక్తిని కనపరచుటకు నీ బిడ్డలకు చేయూతి ఇవ్వండి. నాతో మాతో మాట్లాడండి. భక్తిహీనుని క్షణక్షణం అనువను తప్పిపోయేవాడును. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నా యొద్ద నుండి నీ ఆత్మను తీసివేయకము. రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించు. సమ్మతి గల మనసు కలవేసి దృఢపరచు. నూతన యొక్క ఆత్మను నా యందు ఉంచుము. హిమము కంటే తెల్లగొన్నట్లు కడుగుము, పరిశుద్ధపరచు. దయగల దేవుడు నమ్మి స్తుతిస్తూ సమయం దీవించు. కొన్ని తలంపులు నాతో మాతో మాట్లాడండి. ఎట్లా ఆరాధించాలో మాకు సహాయించు. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమె. అర్థశాస్త్ర కాలంలో, రాజైన అర్థశాస్త్ర కాలంలో ఎజ్రా
బబులో నుండి కొంతమంది మరి రాగలుగుతూ వచ్చారు. ప్రియులరా, అర్థశాస్త్ర కాలంలో ఎజ్రా యాజకుడు, రెండవది మరి శాస్త్రి కూడా. యాజక వంశానికి లేక యాజక వృత్తి కలిగినవాడు. వాళ్ళ పితరులైనటువంటి అహరోను ద్వారా ఇతడు ఎజ్రా యాజక వంశములో జన్మించినవాడు. ఈ 7వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఎజ్రా యాజక వంశము రాసి ఉంది. వారి పితృడైనటువంటి అహరోను ప్రధాన యాజకుడు. ఆ వంశంలో నుండే వచ్చినవాడు ఎజ్రా. బబులో నుండి మరి దేవుని మందిరము తాను కూడా కట్టించిన నిమిత్తమై, అలంకరించిన నిమిత్తమై యెరూషలేములో మరి ఆయన కూడా పంపబడుతూ వచ్చాడు. అందుకని ఇతడు శాస్త్రి కూడా మంచి ధర్మశాస్త్రం అందు పాటించి మరి బాగా శాస్త్రవేత్తను నేర్చుకున్నవాడు కూడా. అదే మనం ఇక్కడ చదువుతాం ఎజ్రా గురించి 7వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రీయు యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు. కాబట్టి బబులోనులో ఉన్నటువంటి దేవుని మందిరానికి సంబంధించినటువంటి, మీ దేవుని మందిరానికి సంబంధించినటువంటి బంగారు, వెండి, అంతేకాదు ఎవరైతే స్వేచ్ఛగా సమర్పించుకుంటారో అవి, అక్కడ నుండి తీసుకొచ్చినవి అవన్నీ తీసుకొని పోవాలను అని రాజైన అర్తహషస్త తన మంత్రులకును ఎజ్రాకును తెలియజేస్తూ వస్తాడు. అంతేకాదు నువ్వు ఇంకా ఏదైనా ఒకవేళ దానం ఇవ్వాలనుకుంటే రాజు యొక్క ఖజానాలో నుండి కూడా తీసుకొని పోము అని కూడా 7వ అధ్యాయంలో తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఇంకా ప్రజలు ఎవరైనా స్వేచ్ఛార్పణగా అర్పించుకుంటే అవి కూడా తీసుకొని పోండి అని చెప్తూ వచ్చాడు. 14వ వచనం, 15వ వచనం, 7వ అధ్యాయం 14, 15 వచనాలు. మా రాజ్యమందుండు ఇశ్రాయేల్లోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఎవరైతే ఇష్టపడతారో వారందరూ కూడా నీతో కూడా వెళ్ళవచ్చు. ఎజ్రాతో అర్తహషస్త చెప్తున్నాడు, ఎవరైతే యెరూషలేము యొక్క పట్టణానికి వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఎవరైతే ఇష్టపడుతున్నారో వారందరూ నీతో కూడా ఈ బంధకాల నుండి క్షేమకరంగా వెళ్ళవచ్చును. మీ దేవుని మందిరం కట్టుట కొరకు మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలు దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారాలు కూడా నువ్వు తీసుకొని పోవచ్చును. మరియు బబులోను ప్రదేశమంతటను నీకు దొరుకు వెండి బంగారమంతయు జనులను యాజకులను యెరూషలేములో
బబులోన్లో తాను ఉంటుండగా అక్కడ దేవుని యొక్క దయను పొందాడు. మానవుల యొక్క దయను పొందాడు. మానవుల యొక్క దయ, రాజుగారి యొక్క దయను పొందాడు. మంత్రుల యొక్క దయను పొందాడు. ఎందుకంటే తాను దేవుని మందిరాన్ని కట్టుట కొరకు, తాను దేవుని మందిరాన్ని అలంకరించుట కొరకు. ఎక్కడంటే పాడైపోయి, పతనమైపోయి, శిథిలావస్థకు చేరి, గోడలన్నీ విచ్ఛిన్నమైపోయి, గడ్డంతా కాల్చబడి, గుమ్మములన్నీ కాల్చబడి, గుమ్మములన్నీ యెరూషలేము యొక్క ప్రాకారమంతా పడద్రోయబడి, ప్రాకారం లోపల ఉన్నటువంటి ఎక్కడంటే యూదుల యొక్క ఇళ్ళన్నీ పడగొట్టబడి, బావులన్నీ బూడ్చబడి, ఈ యొక్క పట్టణపు వెలుపట ఉన్నటువంటి తోటలన్నీ కూడా రాళ్లతో నెరిపివేయబడి, ఈ విధంగా ప్రాకారం అంతా కూల్చబడి ఉంటే దాన్ని బలపరచుట కొరకై, దాన్ని బాగు చేయట కొరకై, దాన్ని బలపరచుట కొరకు, దాన్ని బాగు చేయట కొరకు బబులోన్లో ఉన్నప్పుడు, పరాయి దేశంలో ఉన్నప్పుడు ఎజ్రా శాస్త్రి అర్థశాస్త్ర యొక్క దయను, మంత్రుల యొక్క దయను పొందినాడు. కనుకనే అయ్యా, ఇన్నాళ్ళకు కృప చూపితివా, ఇన్నాళ్ళకు దయ చూపితివా, ఇన్నాళ్ళకు మేలు చూపితివా, ఇన్నాళ్ళకు అనుగ్రహం చూపితివా, ఇన్నాళ్ళకు కనికరం చూపితివా, ఇన్నాళ్ళకు ప్రేమ చూపితివా, ఇన్నాళ్ళకు చూడవచ్చితివా, ఇన్నాళ్ళకు పురుగొల్పుతివా, ఇన్నాళ్ళకు సాయం చేసివా, ఇన్నాళ్ళకు ఉద్ధరిస్తువా, ఇన్నాళ్ళకు ఆనందం ఇస్తువా, ఇన్నాళ్ళకు మేలు ఇస్తువా, ఇన్నాళ్ళకు ప్రోత్సహిస్తువా, ఇన్నాళ్ళకు తిరిగి సంతోషం ఇస్తువా అని చెప్పేసి దేవునికి ఆ మాట చదవండి. 20 ఎన్నో వచనం. యెరూషలేములో ఉండు యెహోవా మందిరమునకు, యెరూషలేము 27వ వచనం, 7వ అధ్యాయము 27వ వచనం. యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును అలంకరించుటకు కోల్పోయిన అలంకారం అంతా, కోల్పోయిన కళ అంతా, కోల్పోయిన వైభవం అంతా, కోల్పోయిన మహిమ అంతా, బీటులు బారిపోయిన జీవితాన్ని, బీటులు బారిపోయిన మందిరాన్ని, చీలిపోయినటువంటి మందిరాన్ని, పడగొట్టబడిన మందిరాన్ని, కుప్పగా వేయబడిన మందిరాన్ని, పెంట కుప్పగా లేక కుప్పలు కుప్పలుగా ఎక్కడికక్కడ ప్రాకారంలో పడిపోయినటువంటి ఆ మందిరాన్ని బాగు చేయట కొరకు ఎజ్రా దేవుని చేత ప్రేరేపించబడినవాడే ఆ యొక్కటువంటి బబులోన్ రాజ్యంలో రాజైన అర్థశాస్త్ర కాలంలో తాను బయటకు వచ్చినట్లుగా, తన ప్రజలతో కొంతమందితో బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయట కొరకు, దేవుని మందిరాన్ని తిరిగి పునరుద్ధరించట కొరకు, పట్టణ ప్రాకారాన్ని తిరిగి కట్టుట కొరకు. దేవుని బిడ్డ, పట్టణ ప్రాకారం అనేది లేకపోతే ఏదు పందులు, ఎల్లగొడ్లు, ముళ్ళ పొదలు, రకరకాలైనటువంటి క్రూర జంతువులు లోనికి వచ్చేసి తర్వాత నాశనాన్ని ఈ గుడ్ల గూబలు, తర్వాత ఏదు పందులను, కబరిగాడును, రకరకాలైనటువంటి అన్ని జీవించుటకు అటువంటి క్రూరమైన పక్షులు, జంతువులు దయ్యములకు ఉనికిపట్టుగా అవడానికి కారణమవుతుంది. పాడైపోయినటువంటి గోడలలో, పాడైపోయిన బీటులలో, పాడైపోయిన నివాసాలలో నక్కలకు, ఏదు పందులకు, క్రూర జంతువులకు నివాస స్థలంగా ఏర్పాటు చేయబడుతుంది. పాడైపోయిన ఇల్లు, పాడైపోయిన పట్టణాలలో దయ్యములకు ఉనికిపట్టును, మరి ఏదు పందులకును, ముళ్ళ పందులకును, క్రూర జంతువులకును, రకరకాలైనటువంటి వాటన్నిటికీ దొంగలకును, వాటన్నిటికీ గుహగా, నిలయముగా, శరణాలయముగా మారిపోతుంది. ఇలాంటి దుస్థితిలో ఉంటుండగా ఎజ్రా దేవుని కొరకై శాస్త్రి అతడు. రెండవది యాజకుడు. యాజకుడు అంటే ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. దేవునికిని ప్రజలకును మధ్యవర్తి యాజకుడు. అనగా ప్రజలు దేవుని దగ్గరికి పోవడానికి వీలు లేదు. ఎందుకంటే మధ్యలో యాజకులను దేవుడు ఏర్పాటు చేశారు. యాజకులు దేవునికి సమీపంగా ఉంటారు. యాజకులు ఆ పని కొరగా ఏర్పాటు చేయబడ్డారు. యాజకులు దేవుని దగ్గర కనిపెట్టి ప్రజలకు ఆ వర్తమానాన్ని అందించేవాళ్ళు. ప్రజల యొక్క కష్టాలు దేవుని దగ్గరికి తీసుకుని పోయేది యాజకులు. ప్రజల యొక్క శ్రమలు, ప్రజల యొక్క పోరాటము, ప్రజల యొక్క ఆరాటము, ప్రజల యొక్క కన్నీరు, ప్రజల యొక్క విపత్తులు, ప్రజల యొక్క భారాన్ని దేవుని దగ్గరికి తీసుకుని పోయేది మధ్యవర్తి అయినా యాజకుడు. దేవుని ఎదురు నుండి వచ్చే సందేశాన్ని, దేవుని ఎదురు నుండి వచ్చే వర్తమానాన్ని, దేవుని ఎదురు నుండి వచ్చే ఆశీర్వాదాన్ని, దేవుని ఎదురు వచ్చే దీవెనను, దేవుని ఎదురు నుండి వచ్చే తీర్పును కూడా ప్రకటించేది యాజకులు. అర్థమైంది ప్రియులారా? దేవుని ఎదురు నుండి వచ్చే తీర్పైనా, దేవుని ఎదురు నుండి వచ్చే ఆశీర్వాదమైన, దేవుని ఎదురు నుండి వచ్చేటువంటి హెచ్చరికైనా అందించేది యాజకులు. ఇదే దేవునికిని ప్రజలకును మధ్యవర్తులు, దేవుని యొక్క దాసులు, యాజకులు. దేవుని బిడ్డ,
కాబట్టి ఇలాగ ఉంటుండగా పాడైపోయినటువంటి ఆ మందిరాన్ని కట్టుట కొరకై మరి రాజు ఏం చెప్పాడంటే, నీకు ఇంకా నీ మందిరం కట్టేదే కాకుండా ఎవరెవరైతే ప్రేరేపించబడ్డారో, ఎవరెవరైతే ప్రోత్సాహపరచబడ్డారో మనోపూర్వకంగా వెళ్ళేవారు అనగా, నేను నా దేవుని మందిరాన్ని కడతాను, నేను నా మందిరానికి దేవుని మందిరానికి ఇస్తాను, నా పట్టణాన్ని బాగు చేసుకుంటాను, నా ఇల్లు బాగు చేసుకుంటాను, నా సొంత ఊరు చేరుతాను, నా సొంత గ్రామం చేరుతాను, నా సొంత ప్రాంతంలో నివసిస్తాను. ఎవరైతే మనోల్లాసం కలిగిన వారు ఉంటారో, ఎవరైతే మనోపూర్వకంగా ఇష్టపడో వాళ్ళు కూడా నీతో పాటు వెళ్ళవచ్చును. అంతేకాదు బబులోని తీసుకొని వచ్చినటువంటి వెండి బంగారాలన్నీ కూడా మళ్ళీ తిరిగి అనగా యెరూషలేముని తిరిగి తీసుకొచ్చినటువంటి వెండి బంగారాలు నీ దేవుని ఆలయం సంబంధించినవన్నీ కూడా తిరిగి తీసుకొని పోవచ్చును. అంతేకాదు ఇంకా నీకు ఏదైనా దానం ఇవ్వాలనిపిస్తే రాజు యొక్క ఖజానాలో ఉంటే నేను కూడా నీకు ఇచ్చే ఒక అన్నిటికున్నటువంటి ఎంత ప్రేరేపణ హృదయం దేవుని బిడ్డ. వీటన్నిటిని చేయడం కొరకే బబులోను రాజ్యంలో ఎజ్రా అక్కడ రాజుగారి యొక్క దయను, మంత్రుల గారి యొక్క దయను పొందుతూ వచ్చాడు. మనం 27వ వచనంలో అదే చదివాం. ఏం చదువుతూ వచ్చినాము? యెరూషలేములో ఉండు దేవుని మందిరమును అలంకరించుటకు అంటే దాన్ని బాగు చేయుటకు, మహిమపరచుటకు, శుద్ధి చేయుటకు, అలంకరించుటకు, కోల్పోయినటువంటి అలంకారాన్ని, కోల్పోయినటువంటి మహిమను, కోల్పోయినటువంటి దీవెనను, కోల్పోయిన ఆశీర్వాదం, బీటులు పాడిపోయి అన్ని రాళ్ళన్నీ నల్లగైపోయి కాల్చబడ్డాయి. దాన్ని మళ్ళీ అలంకరించుటకును, మళ్ళీ బలము చేయుటకును, మళ్ళీ శుద్ధీకరించుటకును, మళ్ళీ నూతనపరచుటకును, మళ్ళీ మహిమపరచుటకును యెరూషలేములో ఉండు యెహోవా మందిరం అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను ఎవరికి బుద్ధి? దేవుడు బుద్ధి పుట్టించాడు. ఎవరికి? రాజైన అర్థహాస్యస్తకు. ఎందుకు? యెరూషలేములో ఉండే దేవుని మందిరము కట్టబడాలి. అది ఆయనకు బుద్ధి పుట్టించాడు దేవుడు. బుద్ధి పుట్టించినందునను రాజును, అతని మంత్రులను, రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింప చేసినందునను మన పితరుల దేవుడిని యెహోవాకు స్తోత్రము కలుగును గాక అని దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. అయ్యా, ఇన్నాళ్ళకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవే, మా తిరిగి పాడైపోయిన మందిరాన్ని కట్టుటకు సహాయం చేసేవే, మళ్ళీ అలంకరించటకు మళ్ళీ బుద్ధి పుట్టించేవే, ఈ క్రూరులైన వారికి, ఈ అటువంటి ఆ లోకంలో అన్యాయస్తులైన వారికి, లేక వాళ్ళు దేవుని ఎరగని అన్యజనులకు బుద్ధి పుట్టించేవే, మా దేవుని ఆలయాన్ని నిర్మించట కొరకు బుద్ధి పుట్టించావే, మంత్రులకు బుద్ధి పుట్టించావు, రాజుకు బుద్ధి పుట్టించావు, వారికి ఇచ్చినటువంటి మంచి బుద్ధి కొరకై నీకెంతో వేలాది స్తోత్రములు అని చెప్పేసి ఏమని చెప్తున్నాడు? నా పితరుల దేవుడైన యెహోవాకు ఎంత మంచి దేవుడు అయ్యా, దయ పుట్టించావు. దేవుని బిడ్డ, ఈ సంగతిని మనము కొంత ఆత్మీయంగా మలుచుకోవాలి. మానవుని యొక్క హృదయం దేవుని యొక్క ఆలయం అని మీకు గత ఉపవాస ప్రార్థనలు కూడా చెప్తా వచ్చాను. కాబట్టి ఆ మందిరాన్ని కట్టుట కొరకై ఎజ్రా దయను పరాయి దేశంలో ఒక అన్యుల ద్వారా దయను పొందుతూ వచ్చాడు. దేవుని ప్రజల ఇండి కూడా దయను సంపాదించుకోలేకపోతే ప్రయోజనం లేదు. ప్రభు రక్తం చేత కడగబడి కూడా దయను పొందలేకపోతే ప్రయోజనం లేదు. మన క్రియలు కఠినత్వానికి తీసుకుని వెళ్తాయి. దయ అనేది ఇతరులకు కలవకుండా చేస్తుంది. దేవుని ప్రజలరా, మనల్ని చూస్తేనే ఇతరులకు, అన్యులకు కూడా దయ పుట్టేంత విధానంలో మనం నడుచుకోవాలి. అన్యులు కూడా దయ పుట్టాలి. మనం అట్లా నడుచుకోమే. దేవుని బిడ్డ, చెయ్యి చాచాలనే దాన్ని కూడా ముడుచుకునే స్థితిలోకి ఆ విధంగా ప్రవర్తిస్తాం. అందుకనే మంత్రులకును, అర్థాశస్తకును ఎజ్రాను చూస్తేనే ఎజ్రా మీద దయ పుడతా వచ్చింది. అయ్యా, ఇన్నాళ్ళకు నా యొక్క దేశాన్ని బాగు చేయటకు, ఇన్నాళ్ళకు నా యొక్క యెరూషలేము పట్టణ ప్రాకారాన్ని బాగు చేయటకు, దేవుని మందిరాన్ని అలంకరించుటకు నాకు సహాయం చేసావు కదా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, అందుకొరకే నేను నీకు స్తోత్రములు అని చెప్పేసి ఎజ్రా దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడైపోయినటువంటి యెరూషలేము ఎట్లా పాడైపోయినో, ప్రాకారం ఎట్లా పాడైపోయినో అది మానవునికి గుర్తుగా ఉంది. కాబట్టి పాడైపోయినటువంటి మన హృదయాన్ని, మానవుని యొక్క హృదయాన్ని బాగు చేయటం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎజ్రా ఏ విధంగా యెరూషలేముకి వెళ్ళాడో
ఆ మందిరాన్ని బాగు చేయుటకు, ఆ ప్రాకారం బాగు చేయుట కొరకు దేవుని యొక్క అన్యుల ద్వారా దయను పొంది ఏ విధంగా వెళ్ళాడో అలాగే మనల్ని బాగు చేయుట కొరకు, మన జీవితాలు కరుట కొరకు పాడైపోయి ఏదు పొందులకు నివాసము కూడా మన హృదయము, జూదానికి నివాసము కూడా మనయం, దొంగలకు నిలయం కూడా మన, త్రావుడుకు, వ్యభిచారానికి, అక్రమానికి, లంచగొండికి, పాపానికి పాడైపోయి విచ్ఛిన్నమై బీటులు బారిపోయినటువంటి మన యొక్క పాపపు యొక్క హృదయాన్ని బాగు చేయట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మన మీద దయ చూపించాడు. పాడైపోయినటువంటి మన మీద దయ చూపించి మన జీవితాన్ని కట్టాడు, మన బ్రతుకును బాగు చేశాడు, మన స్థితిని బాగు చేశాడు. కాబట్టి ఏదు పందుల్లాగా మన యొక్క హృదయం అనగా అలాంటి స్వభావం కలిగినది, మేకపోతులాగా గర్వ హృదయంతో కలిగినవారు, గాడిదలాగా బరువంత భారం మోసే మన జీవితం అనగా వాటికి ఉన్నటువంటి స్వభావం కలిగిన వారుగా మన జీవితం కలిగినది. పాములాగా పగుపెట్టుకునేది, తేలులాగా కొండివేసేది, ఇలా కప్పలాగా బావిలో ఉండేట్లు ఇలాగ రకరకాలైనటువంటి జంతువులకు నుండి వాటికి ఉన్నటువంటి స్వభావ నైజము మనం కలిగిన వారముగా ఉంటా వస్తావచ్చు. మానవుని యొక్క హృదయం అనే ఒక పుస్తకం ఉంది. అమ్మా ప్రసాద హృదయం, దాన్ని మానవుని హృదయం అంటారు. గతంలో నేను కూడా తెప్పించేవాడిని. అది ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా నుండి వస్తాయి ప్రసాద హృదయం. దాంట్లో అన్ని రకాలైనటువంటి జంతువులన్నీ ఉంటాయి. అంటే ఒక్కొక్క జంతువుకు ఉన్నటువంటి స్వభావము మానవునికి ఉన్నదనేది అర్థం. అన్ని రకాలైన జంతువులు ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు ఒకవైపు దేవుని యొక్క దూత మానవుని హృదయాన్ని పట్టుకుంటుంది, ఒకవైపు సాతాను లూసిఫర్ కూడా మానవుని యొక్క హృదయాన్ని పట్టుకుంటుంది. పక్కన దేవుని యొక్క ఒక దూత మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది ఆ పటము. కాబట్టి దేవుని యొక్క వాక్యం విని ఆ యొక్క మానవుని యొక్క ఆ జంతువులన్నీ మానవుని యొక్క హృదయంలో ఉన్నప్పుడు వాడి ముఖము జిడ్డుతోనో, మరకతోనో, మచ్చలతోనో, ఎంతో విచారంగానో, ఎంతో బాధతోనో, ఎంతో దుఃఖంతోనో ఆ ఫోటో ఉంటుంది. ఎప్పుడైతే ఆ జంతువులన్నీ మానవుని హృదయం నుండి వెళ్ళగొట్టబడి దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉంటుందో అప్పుడు వాడి ముఖము ఎంతో చిగిరించినట్లుగా కనిపిస్తుంది, ఎంతో నవ్వుచున్నట్లుగా, ఎంతో కాంతివంతంగా ఉంటుంది. మీరు ఆ పటాన్ని గమనించి చూస్తే దేవుని బిడ్డలారా, అందుకని మానవుని యొక్క హృదయం చెడిపోయి ఉండగా ఎజ్రా ఏ విధంగా బాగు చేయడానికి వెళ్ళాడో ప్రియ దేవుని బిడ్డ, ఎజ్రా అయితే దేవుని మందిరంలో నుండి తీసుకొచ్చినటువంటి వాటిన్నిటిని బబులోన్లో పెట్టుకున్నారు, నెబుకద్నెజరు అవన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొని పోబడుతూ వచ్చాయి. అనగా అర్థశాస్త్ర కాలంలో కొంత తీసుకుపోయారు, ఆ తర్వాత కోరేసు ప్రభుత్వంలో కూడా కొంత తీసుకొని పోయి దేవుని మందిరంలో అంతా మొత్తం తిరిగి తీసుకొని పోయి కట్టబడుతూ వస్తూ వచ్చింది. మళ్ళీ ఆనందాన్ని ఎజ్రా ద్వారా, నెహెమ్యా ద్వారా, జెరుబ్బాబెలు ద్వారా మళ్ళీ యెరూషలేముని బాగు చేస్తూ వచ్చారు. మళ్ళీ ఆనందాన్ని మరలా అలంకరిస్తూ వస్తూ వచ్చారు. పాడైపోయినటువంటి ప్రాకారాన్ని, యెరూషలేము మందిరాన్ని మళ్ళీ అలంకరించారు, మళ్ళీ కలుగుతూ వచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇది మోసకరమైనది. లంచగొండితో కూడిన హృదయం, మోసంతో కూడిన హృదయం, అన్యాయంతో కూడిన హృదయం, క్షమాపణ లేని హృదయము, దయలేని హృదయము, కనికరం లేని హృదయం, కర్కూసంతో నిన్న హృదయం, హత్యలతో నిన్న హృదయం, కఠోరమైన జీవితంతో, చెడిపోయిన వేషధారంతో కూడిన హృదయం, అసూయతో కూడిన హృదయం, పగతో కూడిన హృదయం, ద్వేషంతో కూడిన హృదయం, గర్విష్ఠతనంతో కూడిన హృదయం. కాబట్టి ఇలా రకరకాల పాపంతో కూడినటువంటి ఈ హృదయం చెడిపోయి భ్రష్టత్వంలో నిత్య నరకానికి వెళ్ళవలసినగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి దయగలిగి ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి హక్కును చేర్చుకొని మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భరించాడండి. మన మీద దయ చూపించాడు, మన మీద ఆయన దయ చూపించి మన జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు లంచం తీసుకోవు, ఇప్పుడు అన్యాయం చేయవు, ఇప్పుడు దొంగతనం చేయవు, ఇప్పుడు మోసం చేయవు, ఇప్పుడు అక్రమం చేయవు, ఇప్పుడు హత్య చేయవు, ఇప్పుడు తిరస్కరించవు, ఇప్పుడు మోసం అబద్ధాలు ఆడవు, ఇప్పుడు దొంగతనం, వ్యభిచార క్రియలు మన జీవితంలో లేవు, అన్యాయ క్రియలు లేవు, పగ పెట్టుకోవు, విద్వేషంగా ప్రవర్తించవు, అక్రమంగా ప్రవర్తించవు. ఇలా పాపం యొక్క స్వభావం అంతా కూడా దేవుడు తీసివేసి నీతిమంతురాలుగా దేవుడు మనల్ని తీరుస్తూ వచ్చాడు. కేవలం ఆ దేవాదేవుడు భూమికి అవతరించ తన్ను తాను తగ్గించుకొని అర్థశాస్త్ర కాలంలో రాజు ఖజానాల నుండి కూడా తీసుకొని పోమని చెప్పాడు. అర్థశాస్త్ర, నువ్వు ఎవరికైనా దానం ఇవ్వాలనుకుంటే నీ సొమ్ము లేదు కదా, మీరు అక్కడ లేరు కదా, ఎందుకంటే ఇంతకాలం బానిస బతికారు కదా, మీ దగ్గర లేదు కదా, నీకు ఎవరికైనా దానం ఇవ్వాలని ప్రేరేపిస్తే నీ మందిరం కట్టుకునేది కాదు, నీ దేవుని మందిరం కట్టేది కాదు, నీ దేవుని మందిరం అలంకరించేది కాదు, అది అలంకరించడమే కాకుండా నీకు మనసుకు ఏదైనా ప్రేరేపణిస్తే, నువ్వు ఎవరికైనా దానం చేయాలనుకుంటే రాజు యొక్క ఖజానాలో నుండి తీసుకొని పో.
రాజు యొక్క ఖజానాల నుండి తీసుకొని పో. ఎంత అర్థ ఆశిస్తా, ఎంత మంచి ఉదయమో దేవుడు అతని కలగజేస్తూ వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన జీవితంలో మనము అక్కడక్కడ రకరకాలుగా పడి చెడి నశించే నరకానికి పోతూ ఉంటే, చెడిపోయిండగా మన జీవితము బాగుపడలేని దుస్థితిలో ఒకడు బాగుపడుతుంటే మనం ఓర్చుకోలేం, ఒక పిల్లలు బాగు చదువుతుంటే మనం సహించలేం, ఒకరికి అందమైన భార్య వస్తే సహించలేం, అందమైన భర్త వస్తే సహించలేం, వాళ్ళ కోడళ్ళు బాగుంటే కొడుకులు కంటా ఉంటే, లేక పొలాలు ఉంటే, వాళ్ళకి ఆస్తులు ఉంటే, వాళ్ళకి మేడలు ఉంటే, వాళ్ళకి బంగారు ఉంటే, వాళ్ళకి ఐశ్వర్యం ఉంటే, వాళ్ళకి బలగం ఉంటే, వాళ్ళకి ఆధిక్యత ఉంటే, వాళ్ళకి బలం ఉంటే, వాళ్ళకి స్తోమత ఉంటే, వాళ్ళకి అధికారం ఉంటే మనం సహించలేము. అలాంటి అసూయ హృదయంతో నిండిన మన జీవితాన్ని మన దేవుడు బాగు చేస్తూ వచ్చాడు. దుర్మార్గంతో ఉన్న మన జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. తిరుగుబాటు చేసే స్వభావము తల్లికి, తండ్రికి, పెద్దలకు, గురువు, దైవం, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ మార్కొనే మూర్ఖ స్వభావం కలిగి ఉన్న మన జీవితాన్ని దేవుడు బాగు చేస్తూ వచ్చాడు. ఎన్ని రకరకాలుగా చెడిపోయినది, ఇచ్చలవిడిగా చెడిపోయినది, రోడ్లమ్మడి, బస్టాండ్లమ్మడి, బజార్లమ్మడి, మన జీవితం ఎంతో హేళనకరంగా, అవమానకరంగా, అసహ్యకరంగా బ్రతుకుతున్న మన బ్రతుకును దేవుడు మార్చి శుద్ధ హృదయం ఇస్తూ వచ్చాడు. దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఎజ్రా ఏ విధంగా బబులో నుండి పోయాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమికి దిగి వస్తూ వచ్చాడు మనల్ని బాగు చేయడం కొరకు. దాన్ని బాగు చేయడం కొరకే ఎజ్రా పోయాడు. మనల్ని బాగు చేయడం కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజు మానవుల ద్వారానే అయితే వచ్చింది. అయితే మనల్ని బాగు చేయడం కొరకు ఏ మానవుని ద్వారా కాలేదు. సృష్టిగారి దేవాదేవుడే తన మహిమను వదులుకొని పరలోకంలో వేల కొలది దూతలతో, కోట్ల కొలది దూతలతో పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని నిత్యం గాన ప్రతిగానాలతో పౌడపడుతున్నటువంటి ఆ దేవాదేవుడు తన్ను తాను ఏమీ లేని వాడుగా రిక్తుడుగా వచ్చాడు. నయా పైసా జోబులో లేదు, ఒక వాహనం లేదు, ఒక దేనారం కూడా లేదు, ఒక సెకిల్ కూడా లేదు, చివరికి ఇల్లు కూడా లేదు, తర్వాత పొలం కూడా లేదు, ఒక వెహికల్ కూడా లేదు, గుర్రబండి, ఎద్దు, గాడిద కూడా, ఒక వాహనం కూడా లేదు, ఏం లేకుండా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఇల్లు లేదు, ఒక వాహనం లేదు, ఒక నయా పైసా, ఒక దేనారం కూడా లేదు, ఒక సేకేలు కూడా లేదు. చివరికి ప్రభురాత్రి భోజనం చేయడానికి కూడా పులియన్ రొట్టెల చివరి రోజు కూడా ఒక మేడగదిలోకి పోయాడు. చివరికి చనిపోయి శిలోకి ఎక్కినప్పుడు ఏదో స్థలంలో పాతిపెట్టినప్పుడు కూడా వేరే వారి సమాధిలో. ఏందండి ఇంత సృష్టికర్త దేవాదేవుడు ఏంటి కూడా ఏమి లేనివాడుగా రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏమిటంటే అలాంటి రిక్తుని కూడా, దరిద్రుని కూడా రక్షించడం కొరకు, సర్వమానవాళ్ళని రక్షించడం కొరకు, సమస్తం విడిచిపెట్టి మనల్ని విమోచించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. 107వ కీర్తన 2 చరణాలు 107వ కీర్తనలో మనం ఒక మాట చదువుతాం. మొదటి 2 వచనాలు చదవండి. 107వ కీర్తనలో యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. విమోచించిన వారు, ఆ దేవుడు విమోచించిన వారు ఆ మాట పలుకుదురు కాక. 3వ వచనం, మూడవ వచనం తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశంలో నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట. ఎంత దయాళుడవయ్యా, దుర్మార్గుని ఎడల దయ చూపినవే, తాగుడుపోతు ఎడల దయ చూపినవే, తిరుగుబాటు చేసేవాని ఎడల దయ చూపేవే, అన్యాయస్తుల దయ చూపేవే, లంచగొండి వాని ఎడల దయ చూపేవే, మూర్ఖుని ఎడల దయ చూపేవే, అక్రమకారుని ఎడల దయ చూపేవే, అసూయపరుని వల్ల దయ చూపేవే, ద్వేషంతోనే దయ చూపేవే, దుర్మార్గునిగా దయ చూపేవే, దొంగగా ఉంటే దయ చూపేవే, సోమరివాణిగా ఉంటే దయ చూపేవే, తిండిపోతుగా ఉంటే దయ చూపేవే, తాగుడుపోతుగా ఉంటే దయ చూపేవే, వ్యభిచారిగా ఉంటే దయ చూపేవే, అక్రమకారుడుగా కూనికరుడుగా ఉంటే దయ చూపేవే. కాబట్టి మూర్ఖ స్వభావంలో బ్రతుకుతూ ఉంటే నా మీద దయ చూపేవే, నా జీవితాన్ని మార్చవే, నా అలవాట్లు మార్చవే, నా బొద్దులు మార్చవే, నా స్వభావం మార్చవే, నా క్రియలు మార్చవే, నా నీతిమంతులుగా తీర్చవే, నిత్య జీవానికి వారసుగా చేసేవే. ఎంత మంచి దేవుడు అయ్యా, ఏమిచ్చి రుణం తీర్చుకుంటానయ్యా. ఇది ప్రభుని ఆరాధించాలండి. నానా దేశం నుండి పోగు చేయబడినవారు, ఏమంటామా, మానా దేశం నుండి పోగు చేయబడినవారు అని ఒక లేఖను రాసింది. మనం చదువుదామా? ఒక మాట చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి ఏముందంటే, తీతు పత్రికలో దేవుడు ఎట్లా మన ఎడల ఆయన దయ చూపుతూ వచ్చాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి, లేక 2-3 వచనాలు చదవండి. తిమోతి పక్కలో తీతు పత్రిక 3వ అధ్యాయం చదవండి అమ్మా. ఎందుకనగా 3వ వచనం చదవమ్మా, 3వ వచనం చదువు. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును
భోగములకును దాసులమైండి దుష్టత్వమందును అసూయందును కాలం గడుపుచు అసహ్యమై ఒకనొకడు. ఇది మన నిజ బతుకు. మన నిజమైన బ్రతుకు ఏదంటే ఒకప్పుడు ఇది. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి మనం ఎట్లా ఉన్నామంటే మనం కూడా మునుపు అవివేకులము, రెండవదిగా అవిధేయులము, మూడవది మోసపోయిన వారము, మోసపుచ్చేవారము. అందరినీ మోసపుచ్చుతాం. భార్యను, భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను అందరినీ మోసపుచ్చేదే బతుకే. మోస బతుకు మనది. అవిధేయతతో కూడిన బ్రతుకు, తిరుగుబాటు చేసే బ్రతుకు. తర్వాత అవివేకులము, ఇంకా నానా విధములైన దురాశలు. ఒక ఆశ కాదు, దురాశ. ఇలాంటి దురాశలకు మనం లోనైన వారు. తర్వాత భోగములు. భోగం వైభోగం అనిపించే వాళ్ళం. కొంచెం ఉంటే చాలు, ఇంకా చిన్న ఉద్యోగం ఉంటే చాలు, పట్టుమని 10,000 ఉంటే చాలు. నా అంతటి వాడు లేడని వీధిలో ఆ రోజంతా పండగ, ఇంకా వారం పండగ, మళ్ళీ అది అయిపోతే ఏమో. కాబట్టి అట్లా మన జీవితము. దేవుని బిడ్డలారా, భోగములకు ఇంకేమంట దాసులమైంది దుష్టత్వమును అసూయందు కాలం గడుపుచు అసహ్యమై ఒకరినొకడు. ఇట్లాంటిది మన నిజ జీవితం అండి. తర్వాత మన రక్షకుడైన దేవుని యొక్క దయ. మన రక్షకుడైన దేవుని యొక్క దయ చూపాడు మన ఎడల. ఆయన ఏం చేశాడు? దయ చూపించి మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ దేవుడు మనకు పాపపు స్వభావం తొలగించి నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనలను అదండి మన రక్షకుడైన దేవుని యొక్క దయ అండి. దయ చూపించాడు. మంచి వాళ్ళ మీద ఎవడైనా దయ చూపుతాడు, కానీ చెడ్డవాళ్ళ మీద ఎవడు దయ చూపుతాడండి. అందుకని ఎజ్రా దేవుని ఆరాధిస్తూ వచ్చాడు. మంచివాడి మీద ఎవడైనా దయ చూపుతాడు. అదే ఉంది కదా రోమపత్రికలో. ఎవడైనా మంచివాని మీద, మంచివాని కొరకు ఎవడైనా సాహసము చేయవచ్చు. కానీ రోమపత్రిక 5వ అధ్యాయంలో ఇదొక్కటి చదవండి. 5వ అధ్యాయంలో ఏం చెప్తాడు ఆయన? రోమపత్రిక 5వ అధ్యాయము, మంచివాని కొరకు ఎవడైనా త్యాగం చేయొచ్చు అంట. ఐదవ అధ్యాయము ఎన్నో వచనమా? 7వ వచనం. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైన కాడ ప్రతి పాపాన్ని పెట్టుకొని చదవాలి. మనం ఇంకనూ పాపులమైండగా, మనం ఇంకనూ దుర్మార్గులమైండగా, మనం ఇంకనూ తాడుబోతులమైండగా, మనం ఇంకనూ వ్యభిచారులమైండగా, హంతకులమైండగా, మోసగాళ్ళమైండగా, అక్రమకారులమైండగా, మరి పాపిష్టులమైండగా, అసూయపరులమైండగా, క్రూరులమైండగా, మూర్ఖులమైండగా, గర్వాంధులమైండగా, పోకిరి చేష్టలు కలిగిన వారమైండగా క్రీస్తు మన కొరకు, ఇలాంటి వారి కొరకు చనిపోయాడండి. మంచివాని కొరకు ఎవడైనా సాహసం చేస్తాడు, చెడ్డవాని కొరకు ఎవడు సాహసం చేస్తాడు, చెడ్డవాని కొరకు ఎవడు త్యాగం చేస్తాడు, చెడ్డవాని కొరకు ఎవడు గాయపరచబడతాడు, చెడ్డవాని కొరకు ఎవడు తిట్లు తిట్టించుకుంటాడు, చెడ్డవాని కొరకు ఎవడు కొట్లు కొట్టించుకుంటాడు, చెడ్డవాని కొరకు ఎవడు ఈడపడతాడు, చెడ్డవాని కొరకు ఎవడు పొడవబడతాడు, చెడ్డవాని కొరకు ఎవడు త్యాగం చేస్తాడు, చెడ్డవాని కొరకు ఎవడు సాహసం చేస్తాడు, చెడ్డవాని కొరకు ఎవడు ఖర్చు పెడతాడు. ఎవడు పెడతాడు చెడ్డవాని కొరకు? నజరేయుడైన యేసు తప్ప ప్రపంచంలో ఎవడు లేడండి. ఇలాంటి చెడ్డవాళ్ళ మీద మన కొరకు క్రయం చెల్లించి వచ్చాడు భూమికి. సమస్తాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈడోపడ్డాడు, పొడవుపడ్డాడు, ఈ పంత పగలగొట్టబడాను, ముఖమంతా చెక్కుముక్కు రాతి వల్ల చేయబడాడు. ఎవని కొరకండి? చెడ్డవాని కొరకు, మంచివాని కొరకు కాదు. మంచివాని కొరకు ఎవడైనా సాయం చేస్తాడు. పాపం అన్నవాడు మంచోడన్నా. వాడిని ఎట్లా తిరుగుతున్నారో చూడన్నా, వాడిని ఎట్లా కొడుతున్నారో చూడన్నా, వాడిని ఎట్లా మాట్లాడుతున్నారో చూడన్నా. పాపం అన్న మంచోడన్నా వాడు అని సహాయం చేస్తామన్నా అని 10 మంది రాగలుగుతారు. చెడ్డవానికి అయితే వాడిని ఎవడైనా కొడుతున్నా అనుకోండి, వాడు ఎవడైనా తిరుగుతా, వాడికి సరిపోయింది రండి, వానికి సరిపోయింది. వానికి ఇంకా బాగా ఈపు పగలగొట్టాలి, వాడిని బాగా చెక్కుముక్కు రాతి వల్లే వాడిని ముఖం పగలగొట్టాలి,
చెడ్డవాడిని వారు ఎంతోమంది తలలు ఊచి వాడిని శిక్షిస్తుంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. చెడ్డవాడిని శిక్షిస్తుంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. చెడ్డవాడిని అవమానపరుస్తుంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. చెడ్డవాడిని హింసిస్తుంటే సపోర్ట్ చేసేవాళ్ళుగా ఉంటారు. చెడ్డవాడిని గాయపరుస్తుంటే, చెడ్డవాడిని శిక్షిస్తుంటే, చెడ్డవాడిని అవమానపరుస్తుంటే, చెడ్డవాడిని చంపుతుంటే ఇంకా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సపోర్ట్ చేయలేదండి. చంపడానికి సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ వచ్చాడు. చెడ్డవాడిని పక్షంగా నిలబడ్డాడండి. వాడు చెడ్డవాడా, వాడిని కొట్టొద్దండి, వాడు అవమానపరచొద్దండి, వాడిని హింసించవద్దండి, వాడిని బాధించవద్దండి, వాడిని ఏలన చేయొద్దండి, వాడిని తిట్టవద్దండి, వాడిని సిలోకేద్దండి, వాడిని కొడాలతో కొట్టవద్దండి, నన్ను కొట్టని అడ్డుపడ్డాడండి. ఎవరు? మన నజరేయుడైన యేసుక్రీస్తు వారండి. ఎవరు అడ్డు పెడతారండి? మనకు సపోర్ట్ చేశాడండి. లోకమైతే వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది, అయితే చెడ్డవానికి సపోర్ట్ చేస్తుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏమి చురునని తీర్చుకుంటాం. ఆయనే కనుక రక్షించకపోతే, ఆయనే నిన్ను వెతకకపోయింటే, ఆయనే కనుక నీ దగ్గరికి రాకపోయింటే, వాక్యరూపుగా నీ దగ్గరికి వచ్చాడు, వాక్యరూపుగా నీ చెవులోకి వచ్చాడు, వాక్యరూపుగా నీ ఒంటిలోకి వచ్చాడు, వాక్యరూపుగా నీ ఇంటిలోకి వచ్చాడు, వాక్యం రూపంగా నీ హృదయంలోకి వచ్చాడు, వాక్యం రూపంగా నీ మనసులోకి వచ్చాడు. ఆయనే నీ హృదయంలోకి రాకపోతే ఇలాంటి దుస్థితి ఈనాడు ఏడుందమో, ఎట్లా పోదుమో, ఎక్కడ వ్యభిచారుల మోదుమో, ఎంత దుర్మార్గుల మోదుమో, ఎంత తాడుబోతుల మీదమో, ఎంత అన్యాయస్తుల మీదమో, ఎంత అక్రమకారుల మీద, ఎంత దొంగల మీదమో, ఎంత మోసగాళ్ళ మీదమో, ఎటు పోదుమో, యాడ ఏమైపోదునో, ఎటు బ్రతకాలో తెలియదు, ఎటు జీవించాలో తెలియదు, ఎట్లా గౌరవించాలో తెలియదు, ఎట్లా ప్రేమించాలో తెలియదు, ఎట్లా సర్దుకోవాలో తెలియదు, ఎట్లా ఓడ్చుకోవాలో తెలియదు, ఎట్లా కట్టుకోవాలో తెలియదు, ఎట్లా మేలు చేసుకోవాలో తెలియదు, ఎట్లా బాగు చేసుకోవాలో తెలియదు, ఎట్లా ప్రవర్తించాలో తెలియని దుస్థితిలోకి అలాగా మన జీవితం వెళ్ళిపోయేదండి. ఈనాడు సమాజానికి ఉపయోగమైన వ్యక్తిగా దేవుడు నేను చేశాడు, ఆదర్శమైన వ్యక్తిగా దేవుడు నేను చేశాడు, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేశాడు, తీర్పు తీర్చేటట్లు చేశాడు, మేలు కలిగేటట్లు చేశాడు. నీ జీవితమే ఒక ఆశీర్వాదకరంగా చేశాడు, నీ బ్రతుకే ఒక ఆశీర్వాదకరంగా చేశాడు, నీ ఆలోచనే ఒక ఆశీర్వాదకరంగా చేశాడు, నిన్ను అంటిపెట్టుకొని వెంబడించేటట్లు చేశాడు, నువ్వంటే అనేకులు ఇష్టపడేటట్లు చేశాడు, నువ్వంటే అనేకులు మేలు కలిగేటట్లు చేశాడు, నువ్వంటే అనేకులకు ఆకర్షణీయకరంగా దేవుడు చేశాడండి. ఒకప్పుడు నువ్వంటే ఈ గల్లీలో వస్తుంటే ఆ గల్లీలో పోయేవాళ్ళండి. అలాంటి దుస్థితి మన బ్రతుకు. వాడు వస్తున్నాడు, ఏమడుగుతాడో తెలియదు, వాని జీవితం బాగాలేదు, వాని కుటుంబ వ్యవస్థ బాగాలేదు, కాబట్టి వాడు తాగి తలపోసుకుంటున్నాడు, వాడు లంచానికి ఆశపడ్డాడు, వాడు దుర్మార్గుడు, వాడు అన్యాయస్తుడు, వాడు అబద్ధికుడు, వాడు రౌడీ, వాడితో మనకెందుకు లెబ్బా, వాడితో చెనుకోకూడదు, వాడు చెడ్డవాడు, వానికి దూరంగా ఉండేది మేలు అని చెప్పేసి లోకమంతా సర్దుకుంటున్నటువంటి సమయంలో, లోకమంతా చీకొడుతున్నటువంటి సమయంలో, లోకమంతా ఎడబాటు కలగజేస్తున్న సమయంలో, లోకమంతా ఒక తీరు చూస్తున్న సమయంలో, లోకమంతా ఒక విధానంలో ఆలోచిస్తున్న సమయంలో మనల్ని చెడిపోయిన వారిని గురించి, అలాంటి దుస్థితి లోకమంతా మన ఎడల అలాంటి ఆలోచన కలిగినటువంటి సందర్భంలో నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన తన హక్కును చేర్చుకున్నాడండి. మనల్ని హక్కును చేర్చుకొని మన జీవితాన్ని బాగు చేశాడు. ఇప్పుడు ఆశీర్వాదకరంగా చేశాడు. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలవు, ఇతరుల కొరకు ఇతరుల కన్నీరు తీర్చగలవు, ఇతరుల అవసరతలు తీర్చగలవు, ఇతరుల మేలు కొరకు ఆలోచించగలవు, ఇతరుల క్షేమం కొరకు ఆలోచించగలవు, ఇతరుల కుటుంబాలను కట్టగలవు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలవు, ఇతరులకు బోధించగలవు, ఇతరులకు ఉపయోగకరంగా ఉండగలవు, ఇతరులకు దీవెనకరంగా ఉండగలవు, ఇతరులకు కన్నీరు తుడిచి, ఇతరులకు మేలు చేసి, ఇతరులకు సహాయం చేసి, ఇతరులకు ఒక దిక్సూచిలాగా నువ్వు ఉండగలిగేటట్లు దేవుడు నీకు చేశాడంటే అది మన నీతి, మన మంచితనం వల్ల, మన భక్తి వల్ల, మన ఉద్యోగాల వల్ల, మన బంగారు వల్ల, మన వెండి వల్ల, మన ఆధిక్యత వల్ల, మన జ్ఞానం వల్ల, మన స్తోమత వల్ల, మన విద్యాబుద్ధి వల్ల, మన బలగం వల్ల, మన బలం వల్ల కాదండి. కేవలం ఉచితమైన దేవుని యొక్క మహాకృప అండి. ఉచితమైన కృప ద్వారా దేవుడు నిన్ను తన హక్కును చేర్చుకొని నీ పాపాలకు, నా పాపాలకు అన్నిటికీ శిక్ష ఆయనే భరించాడండి. మనం చేసిన పాపం నిజమే అండి. వాడు దుర్మార్గుడు అనొద్దండి, వాడు వ్యభిచారి అనొద్దండి, వాడు మోసగాడు అనొద్దండి, వాడు తాడుబోతు అనొద్దండి. వాడిని ఆ విధంగా పాపంతో వాడిని అవమానపరచొద్దండి. నన్ను అవమానపరచండి. వాడి ముక్కు మీద ఉమ్మేయద్దండి, నా ముక్కు మీద ఉమ్మేయండి. వాడిని ఈ పాలు కొట్టొద్దండి, నా ఈ పాలు కొట్టండి. వాడిని సిలువకి వేయద్దండి, నన్ను వేయండి. వాడు మోయలేడండి, నేను మోస్తానండి. పాప భారాన్ని మోసి, శిలో భారాన్ని మోసి, భూమి వేయబడి, హింసించబడి, గాయపరచబడి మన నిమిత్తం ఇంత క్రయం చెల్లించిన ఆ దేవునికి ఏమి ఇస్తావండి? నీ భార్య ఇవ్వలేదు క్రయం, నీ భర్త ఇవ్వలేడు నీ క్రయం. అప్పు చేసి ఇంటికాడికి వచ్చినారనుకోండి, మాకు తెలియదండి అయ్యా సారు, మాకు తెలియదు, వాడు అప్పులు చేసి అక్కడే పోయాడు, వాడిని ఏమైనా కట్టేసుకుపోండి, వాడిని ఏమైనా పట్టుకుపోండి అని భార్య తప్పించుకుంటుంది, భర్త తప్పించుకుంటారు, పిల్లలు తప్పించుకుంటారు, కొడుకులు తప్పించుకుంటారు. తప్పించుకోనని వాడు నజరేయుడైన
యేసుక్రీస్తు వారు. నీ తప్పులు నా తప్పులు, నీ నేరములు నా నేరములు, నీ యొక్క లోపములు నా లోపము యొక్క వచ్చే బలహీనతలన్నిటిని ఆయన భరించాడు. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోవు గొర్రెపిల్ల. మన బతుకులు మార్చాడండి, మన అలవాట్లు మార్చాడు, మన జీవితాన్ని మార్చాడు. హృదయమారా ఆరాధించే భాగ్యం. మనల్ని బాగు చేశాడు, మనల్ని కట్టాడండి. హృదయం అనే ఆలయం చెడిపోయింటే మళ్ళీ అలంకరించాడండి. హృదయం అనే ఆలయం చెడిపోయింటే మళ్ళీ ఏం చేశాడు? అలంకరించాడండి. ఏమిటితో? పరిశుద్ధమైన అలంకారాలతో, నీతితో, సమాధానంతో, ప్రేమతో, దయతో, ఓర్పుతో, సహనంతో, భక్తితో, పరిశుద్ధితో, నిజాయితీతో, ఆత్మ సంబంధమైన ఫలభరితమైన అటువంటి ఆత్మ సంబంధమైన ఫలాలతో మనల్ని అలంకరించాడండి. ఎజ్రా ఏ విధంగా యెరూషలేము మందిరాన్ని అలంకరించడం కొరకు వెళ్ళాడో అలాగే మన హృదయాన్ని అలంకరించాడండి, మన జీవితాన్ని అలంకరించాడు. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. అదొక్క వచనం చదవండి, ముగిస్తాను. కీర్తన 91 ఒక మాట చదవండి. ఎన్నో వచనం అంటే పరిశుద్ధ అలంకారం 92లోనో 95లో ఉంటుంది. 95లోనో చూడండి, ఎక్కడ ఒక మాట రాస్తుంది. 96వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. కీర్తన 96, 8, 9. యెహోవా నామమునకు మహిమ చెల్లించుడి, ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకొని ఆవరణలకు రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని ప్రభావితంగా సహాయం చేయండి. హృదయమారా ఆరాధించుటకు ప్రభు మనకు తోడ్పడును గాక. లేచి నిలుచండి, చరణం పాడుదాము. ఒక చరణం పాడుదాము. పిల్లలు వెళ్తారు, సండే స్కూల్ పిల్లలు. స్తుతియు మహిమ ఘనత నీకే. పల్లవి మొదటి వచనం పాడుదాం. 175వ పాట. ఇంకో పాఠ పుస్తకంలో 173, ఇంకో పాఠ పుస్తకంలో 173, ఈ పుస్తకంలో 175. పల్లవి మొదటి వచనం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవ మాకే దివ్వే, ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవ మాకే దివ్వే, ఎంతో గొప్ప శుభదినము. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా మొదట సండే స్కూల్ టీచర్ ఆరాధించండి, తర్వాత ఒకరి తర్వాత ఒకరు ప్రభుని ఆరాధించండి. గట్టిగా చేయండి అమ్మా.